వికారాబాద్ జిల్లా పరిగి మార్కెట్ యార్డులో కూరగాయలు అమ్మే రైతులు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ సౌకర్యం లేక రాత్రిపూట చిమ్మ చీకట్లోనే కూరగాయలు అమ్మవలసిన పరిస్థితి నెలకొంది. మొబైల్ ఫ్లాష్ లైట్ల వెలుతురులో వ్యాపారం చేస్తున్నారు. దీంతో రైతులు కూరగాయలు కొనేందుకు వచ్చి వినియోగదారులు చీకట్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ రైతులు కనీస సౌకర్యాలు కల్పించే నాదుడే కరువయ్యాడు. మార్కెట్ కమిటీకి రైతు బజార్కు ఎలాంటి సంబంధం లేనప్పటికీ నిర్వాహకులు రైతుల నుండి రుసుం వసూలు చేస్తున్నారు. ఇది తెలియని అమాయక రైతులు వారెంత అడిగితే అంత డబ్బులు ఇచ్చేస్తున్నారు. రుసుం ఇవ్వకపోతే కూరగాయలు జోకే కాంటాలో తీసుకెళ్తున్నారని రైతులు వాపోతున్నారు. పారిశుద్ధ్యం కూడా సరిగ్గా లేదని, రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లైట్లు వేసేటోళ్ళు ఎవరు లేడు, ఎవరిని అడగరు తెలియదు. ఇక పైసలు అయితే వసూలు చేసుకుపోతారు. కచరా కూడా ఇస్తారు, చెత్త కూడా అప్పుడప్పుడు తీస్తారు. కానీ ఎప్పుడో 2 వారాలకు నాడు అట్లా తీస్తారు. ఇక చీకటి దానికి ఉండం కదా, ఇంతకు ముందే వెళ్ళిపోతాము. ఇవాళ కొద్దిగా లేట్ అయింది. అడిగినా ఎవరిని అడగాలో తెలియదు అన్న. డైలీ కడతాం. అక్కడనేమో 50 రూపాయలు తీసుకుంటాడు, ఇక రోజు ఒకనాడు 30 తీసుకుంటాడు, ఒకనాడు 20 రూపాయలు తీసుకుంటాడు. వాళ్ళకి చెప్పాలంటే మీరే ఏం చెప్తారు, పెద్ద పిల్లలు చెప్పండి అని కొంచెం గారం అవుతాడు. బాటలు కొండవుతుంటాడు, అవి చేస్తుంటాడు. చాలా కొండవుతాడు. మా గురించి కూడా అడగలే. వాళ్ళు ఏమన్నారంటే గిరాకోళ్ళు వచ్చిన వాళ్ళు లైట్ వేసుకుంటే కాదా అమ్మ అంటే తెచ్చుకోవాలన్నా అని చెప్పినానికి ఇవి తీసుకుపోతారు. బాట్లు తీసుకుపోతారు, లేదంటే ఇగో గిన్నె తీసుకుపోతారు. జోకనీకే రాదు కదా, అట్లా బాట్లు 2 కొండపోతాడు. ఇక ఇట్లా జేబులు వేసుకుంటాడు. అవి వేపియాలి. అదే చెప్తా. ఒక్కరోజు కూడా మాలు పోకపోతే 10 రూపాయలు ఇస్తా కదా, 10 రూపాయలు ఇవ్వకపోతే కింద పడేస్తాడు, బాట్ తీసుకుంటాడు. అట్లా ఒక్కొక్క రోజు 30 తీసుకుంటాం. అంటే ఈడ మొన్న వాసన లేచింది. మొత్తం అన్నం తింటాం కదా పొద్దుగాల 5 గంటలకు వచ్చి అన్నం తింటుంటే మొత్తం వాసన వస్తుందని ఆడవై తింటుంటే 30 రూపాయలు తీసుకుంటా. ఆ రోజు 30 రూపాయలు తీసుకుంటే ఇది అంత ఎత్తిపోతామి అంటే గురువారం కల్లా ఎత్తిపిస్తాడు, కానీ ఎత్తిపియలేడు. మళ్ళీ వచ్చేటకల్లా మస్తు వాసన వేసింది. ఇక లైట్లు లేవు.